చూస్తే తక్కువగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా తక్కువ మంది అవుతున్నారు. సో ఎందుకంటారు? దీనికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చేస్తూ ఉన్నాం. గతంలో రాజకీయ విలువలు, రాజకీయ కోణం అంతా వేరుండే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం అంతా కూడా ఆర్థికంగా అంశాలకు లోబడి ఉంది. పూర్తిగా కమర్షియల్ పాలిటిక్స్ అయిపోయింది. గతంలో అట్లా కాదు. మీరు 1947 నుంచి 59, 60, 60 మంది ప్రాంతంలో 50కి పైగా వయసులో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు కారణం ఏంది? అప్పుడు ఉన్న మంచి వ్యక్తిని వెతుక్కోవడము, లేదా మంచి వ్యక్తిని నామినేట్ చేయడము, డబ్బులు ఇచ్చి కూడా నువ్వు నిలబడేటువంటి దాఖలాలు ఉన్నటువంటి రోజులు ఆ రోజులు. ఈ రోజు పూర్తిగా కమర్షియల్ పాలిటిక్స్. అంటే 100 కోట్లు ఉంటేనే నీకు ఎమ్మెల్యే సీట్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలా వయసులో వ్యాపారంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కాబట్టి కొంత ఆ రంగం వైపు రావట్లేదు. ఏ రోజైతే ఆ రుచి తెలుస్తుందో మనం వద్దన్నా అన్నిటికన్నా ముందుంటారని కొంచెం ఆశిస్తున్నాము. సరే, రాను రాను దానికి కూడా ఒక బార్డర్ క్రాస్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ చాలా దరిద్రంగా ఉంది డబ్బుల విషయంలో. అసలు ఓటర్లు కూడా ఎట్లా అయిపోయారంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనేటువంటి పరిస్థితులు ఉన్నారు. సరే, అది మార్పు వచ్చినప్పుడు తప్పకుండా వయసులు కూడా ముందుకు వస్తారు. దాన్ని కూడా ఆశిస్తున్నాము. ఇప్పుడు అక్కడ 2-3కి ఇచ్చారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. అయితే ఏమంటున్నాం అంటే పార్టీలు దామాషా ప్రకారం ఒక పార్టీ సామాజిక వర్గం ప్రకారం ఇవ్వగలిగితే కొంత అవకాశం ఉంటుండే. ఇక్కడ కాంగ్రెస్ కూడా 2-3కి ఇచ్చి, బీఆర్ఎస్ కూడా 2-3కి ఇచ్చి, బీజేపీ కూడా 2-3కి ఇస్తే ఒకరో 2-3 ఉంటుండే. ఆ సామాజికంగా ఉన్నటువంటి వయసులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుండే. అది కొంత సాధ్యం కావట్లేదు. దాని మీద కూడా ముందల కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ అండ్ కంప్లీట్గా ఓవరాల్ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్య వయసులకి మీరు చెప్పే సమాధానం ఏంటి, పిలుపు ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఆర్య వయసులందరికీ కూడా ఒకటే సూచన సలహా అనుకుందాము. ఎప్పుడైతే మనము ఒక సమాజాన్ని మన భాగస్వామ్యంగా అయ్యేంత వరకు కూడా మనం సమాజాన్ని గుర్తించినటువంటి పరిస్థితులు ఎన్నో కూడా కనబడతా ఉన్నాయి. సుమారు 1 కోటి మంది వరకు ఉంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ సౌత్ వైపు మాత్రమే వయసులందరూ కూడా ఉన్నారు. ఈ వయసులందరూ కూడా పాత వెలువలకు ఈరోజు ఉన్నటువంటి ఆచారాలకు పూర్తిగా దూరమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. నిజంగా కూడా చెప్పుకోవాలనుకుంటే కుటుంబ విలువల్ని గౌరవించినటువంటి కుటుంబాలు మనవి. ఈరోజు మనం చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి ఆ పరిస్థితి ఏమైపోయిందంటే మనం ఐక్యమత్యంగా లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. అట్లా కాకుండా నిజంగా కూడా అనేక అంశాలలో వ్యాపారంలో కూడా మార్పు వచ్చింది. ముందటికి ఇప్పుడున్నటువంటి వ్యాపారం మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకెక్కువ మార్పు వస్తుంది. అందరూ కూడా ప్రతి సమస్య మీద స్పందించి ఎవరికైనా కష్టం వస్తే నిలబడేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా ఏకమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. నిజంగా కూడా అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి వెసులుబాటు అది ఒకటే. ఏంటంటే ఐక్యమత్యంగా ఉండము. మనమే సమస్య ఉన్నప్పుడు భయపడిపోతాము. మీరు ముందు భయాన్ని తీయండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా పరిష్కరించాలనేటువంటి సత్తా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సమస్య ఎక్కడ ఉంటుందో ఆ సమస్యకు వెనుకనే పరిష్కారం కూడా ఉంటుంది. కాకపోతే వెతకనటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాడు. భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది చూస్తూ ఉన్నా గత 2, 3, 4 సంవత్సరాలనే ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. దయచేసి అది కరెక్ట్ కాదు. మీ అందరికీ మేము ఉన్నాం. మీరు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రభుత్వం ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఏ రకమైనటువంటి మనం ప్రభుత్వ సహాయం తీసుకొని మనం ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చావే ఒక మార్గం అనేటువంటి భయాందోళనలకై చాలామంది చనిపోతాను. నిజంగా కూడా సరైన పద్ధతి కాదు. ఇంకోటి మేడం, నిజంగా కూడా చెప్తున్నా, ప్రభుత్వాన్ని గతంలో కూడా చెప్పినాం. ఇవాళ ఒక రైతు నష్టపోతే ప్రభుత్వం ఆ రైతుకు నష్టపరిహారం ఇస్తుంది. కానీ ఆ రైతుకే అప్పించినటువంటి వ్యక్తికి ఏం లేదు పరిస్థితి. ఇలా ఇది లేదు. కానీ గ్రామీణ వాతావరణంలో మీరు చూసుకుంటే రైతుకు సంవత్సరం పాటు ఆయన ఇంట్లో తినడానికి ఉండేటువంటి నిత్యావసర సరుకులు ఇస్తూ, పంటకు అవసరమైనటువంటి దిగుబడులు అందిస్తూ, దానికి అవసరమైనటువంటి మందులు అవి అన్నీ ఇస్తూ, సంవత్సరానికి ఒక్కసారి ఆ పంట వచ్చిన తర్వాత వచ్చినటువంటి లాభంతోనే సాగుకారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయింది? ప్రభుత్వం నష్టపరిహారం రైతుకి ఇస్తుంది. ఆ రైతుకు వెనుకున్నటువంటి షావుకారి నష్టపోయి ఇలా వలస వచ్చి హైదరాబాద్ అటువంటి భాగ్యనగరంలో మీరు చూడండి టిఫిన్ సెంటర్లు నడిపించుకుంటా ఉన్నారు, వాచ్మెన్లుగా జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ వయసులు గతంలో ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. దీనికి కారణం ఏంటంటే సమాజంలో మాకు సరైనటువంటి అవకాశాలు లేక, ఆర్థిక వెసులుబాటు లేక ఎంతోమంది నిరుత్సాహాలైపోయి దరిద్రమైనటువంటి బతుకుతున్న వయసుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా కూడా ప్రభుత్వం మేము వేడుకునేది ఒకటే, కార్పొరేషన్ కోసం ఫైట్ చేయడమే అది అనమాట. ప్రభుత్వం కొంత వయసులకు అవకాశం కల్పిస్తుందని అంశంలో ఉన్నాము. నిజంగా కూడా వచ్చే ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నా. ఎవ్వరు కూడా అనేక మంది ఉన్నటువంటి వయసులందరూ కూడా ఒకటే సూచన, దయచేసి మీరు ఏ సమస్యనైనా ధైర్యంగా ఢీక్కోనండి. అంతేగాని భయపడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు.
సో మీరు ఇంత దృఢంగా ముందుకు రావడానికి ఇంతగా మీకు బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరై ఉండి ఉంటారు. సో మీ రోల్ మోడల్ ఎవరు? నాకు రోల్ మోడల్ నేను మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్నాను. రోల్ మోడల్ అంటే నా తల్లిదండ్రులే. మా నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ నుంచి ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ ఏదున్నా కానీ ఆయన ధైర్యంగా ఢీక్కున్నటువంటి వాతావరణం వారు నేర్పారు. వాళ్ళ స్ఫూర్తి మేము అంతే. కానీ మా అమ్మ కూడా కంప్లీట్గా డివోషనల్ ఉంటుండే. ఆవిడ డివోషనల్ యాక్టివిటీస్ నాకు కూడా రావడం జరిగింది. పూర్తిగా 100% ప్యూర్ వెజిటేరియన్ ఉన్నటువంటి మా కుటుంబం. మేము నిజాయితీగా నిరుత్సాహం ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబాల్లో చాలా రేర్ కుటుంబాలు. అందులో మా ఒక కుటుంబమే. మా తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తే తప్ప వేరే ఏం లేదు. ఇక రాజకీయ స్ఫూర్తి అంటారా, చాలా మందిని చూసినాము. చాలా మందిని చూసిన తర్వాత సరైనటువంటి సరైన గురువు లేక నేను కూడా ఇబ్బంది పడతా ఉన్నా. కానీ ఎవరు ఎదగాలన్నా ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి. ఇవాళ మేము ఆదర్శంగా తీసుకుంటున్నది భారతదేశాన్ని మొత్తం ఆదర్శం తీసుకుని నరేంద్ర మోడీ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వస్తూ ఉన్నాము. రాజకీయాలు ఏమేమి ప్రయత్నాలు చేయాలి అవన్నీ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా సమాజంలో గౌరవమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఉన్నాము. ఓకే. సో మీరు ఏమంటారు, ప్రెసిడెంట్, ఈ ఫౌండర్ కాకుండా ఇంకా మీరు బీజేపీ నాయకులను కూడా విన్నాము. సో బీజేపీ గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ఒకవేళ పార్టీ విషయం మాట్లాడాలనుకుంటే నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ పరిస్థితి మనం అందరం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నార్త్లో బమ్మన్ బనియా పార్టీ అంటారు, అంటే బ్రాహ్మణులు మరియు వైశ్యుల పార్టీ అని అక్కడ అంటారు. కానీ సౌత్కి వచ్చేటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది వైశ్యులు నిస్వార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరైనటువంటి అవకాశాలు లేక ఇంకా కూడా బాధపడుతున్న దాఖలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న 2018 ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు వైశ్యులకు ఇచ్చారు. ఎక్కడ? ఒకటి ఖమ్మం వాసుదేవరావు గారికి ఇచ్చారు, నల్గొండ వచ్చేసి గార్లపాటి జితేందర్ గారికి ఇచ్చారు. కానీ ఇలా గెలిచే సమయం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ దీన్ని విస్మరించింది. ఏం చేసింది? అక్కడ వేరే నాయకుడికి, ఇక్కడ వేరే నాయకుడికి. ఇలా వైశ్యుల ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉంది. అంటే పార్టీల పరిస్థితి ఏది ఉంది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మేము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి పార్టీలో కూడా ఉన్నతమైనటువంటి పదవులను చేసుకుంటూ వచ్చిన నేను ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చిన, గ్రామ సర్పంచ్గా చేసిన, గ్రామంలో ఎంపీటీసీగా పనిచేసిన, జెడ్పీటీసీగా చేసిన, తర్వాత అంచెలంచెలుగా వస్తూ అంటే గ్రామం నుంచి మండల ప్రెసిడెంట్ చేసిన, మండల ప్రెసిడెంట్ జిల్లా క్యాడర్లకు వచ్చిన, జిల్లా క్యాడర్ నుంచి స్టేట్ ఎన్జిఓ సెల్ కన్వీనర్గా కూడా చేసిన, పార్టీలో అనేకమైనటువంటి పదవులతో పనిచేసుకుంటూ వస్తా ఉన్నా. కానీ సరైనటువంటి ప్రాధాన్యత లేక బాధపడతా ఉన్నా. ఒకవేళ నిజంగా పార్టీ అప్పుడే అవకాశం ఇచ్చి ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడిని. సరైనటువంటి అవకాశాలు లేక ఇప్పుడు ఏమైపోయింది అని అంటే నిజంగా కూడా చెప్తా ఉన్నా, నార్త్లో ఉన్నటువంటి కల్చర్ మన సౌత్లో లేదు భారతీయ జనతా పార్టీలో. అక్కడెక్కడనో చూస్తా ఉన్నా. రాజస్థాన్లో మొన్న విన్నాను, రాజస్థాన్లో సామాన్య రైతులకు నరేంద్ర మోడీ గారు టికెట్ ఇచ్చారు. ఆయన కనీసం 2 వీలర్ లేదు, ఆయనకి 2 వీలర్ లేని అట్లాంటి వ్యక్తికి ఆడ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇవాళ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నాం. కానీ పార్టీ ఏమైపోయిందంటే అసలు చెప్పలేని పరిస్థితి. మనం మాట్లాడితే వ్యతిరేకత అన్నటువంటి భావన వస్తుంది. కానీ నిజంగా కూడా బాధపడతా ఉన్నాం. పార్టీ ఏం చేయాలి అని అంటే నిజంగా పార్టీ ఎవరికి ఉపయోగపడుతుంది, సమాజంలో కార్యకర్తలు ఎవరు, నిస్వార్థమైనటువంటి కార్యకర్తలు సరైనటువంటి నాయకుడికి ఇస్తే అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ముందు ఒకవేళ జాతీయ నాయకత్వం ఆలోచించి మార్పులు చేసి సరైనటువంటి నాయకత్వం వస్తే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయగలుగుతాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో ఇప్పుడు మనకి అయోధ్య రామ మందిరం ఉంది కదండి బీజేపీ తరపున. సో అది నరేంద్ర మోడీ గారు దాన్ని దగ్గర నుండి చేయించారు కదా. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది యాజ్ ఏ బీజేపీ కార్యకర్తగా? అయితే అది సంతోషదాయకమైనటువంటి 500 సంవత్సరాల కళ. నిజంగా కూడా చెప్పుకోవాలనుకుంటే చాలా మంది అపోహ ఉంది. ఏమని? అయోధ్య బీజేపీ కట్టింది. బీజేపీ కాదు, బీజేపీ ఎక్కడ కూడా ఇచ్చేయలేదు. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, ఈ దేవాలయం ఈ రాముడికి సంబంధించిన స్థలము, మీరు ఇక్కడ దేవాలయం నిర్మించుకోవచ్చని హైకోర్టు అక్కడ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, యోగి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అవకాశం ఉండి నిర్మాణం చేపట్టినాం. ఆ నిర్మాణంలో కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ డబ్బులు కానీ లేదా ప్రభుత్వం యొక్క డబ్బులు ఎక్కడా వినియోగించినట్టు దాఖలు లేవు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, నిజంగా చెప్తా ఉన్నా, రిక్షా దొక్కే 10 రూపాయలు కూడా, రిక్షా దొక్కటోడు ఇచ్చిన 10 రూపాయలు కూడా కలిసి ఆడ దేవాలయం కట్టినాం. అందరు హిందువుల యొక్క విరాళాలు సేకరించి దేవాలయం కట్టిరు. కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీది కాదు.
చాలా మంది పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. హిందుత్వం అనగానే బీజేపీ అని, రాముడు అనగానే బీజేపీ ఏమైనా హిందుత్వం అనేది లేదా రాముడు అనేది బీజేపీ పార్టీ పేటెంట్ కాదండి. నిజంగా కూడా అవకాశం ఉన్న ప్రతిసారి భారతీయ జనతా పార్టీ హిందుత్వం పట్ల మాట్లాడుతుంది, హిందుత్వం పట్ల విశ్లేషిస్తుంది, హిందువులకు అన్యాయం జరిగితే స్పందించినప్పుడు దాంట్లో తప్పేముంది? నిజంగా వద్దన్నారా? ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జగన్ గారికి ఇన్విటేషన్ వస్తే ఆయన వెళ్ళలేదు. వెళ్ళుంటే కొంత మార్పు ఉంటుండేను. ఇక్కడ ఉన్నటువంటి నేను ముఖ్యమంత్రి హోదాలైన పోతే అక్కడ అవకాశం కల్పించరా? అయోధ్యకు వెళ్ళేది ఉండే. నిజంగా కూడా రేవంత్ రెడ్డి అయోధ్యకు వెళ్తే వాతావరణం వేరుంటుండే, జగన్ అయోధ్యకు వెళ్తే వాతావరణం పెడుతుండే. ఎన్నో లక్షలాది మంది భక్తులు పోయినప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పోకపోవడం వీళ్ళ తప్పు. మళ్ళా దాని మీద వ్యంగ్యాస్త్రాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది సమంజసం కాదు. అది అస్తిత్వము, హిందుత్వము, ఇది అందరి కోరిక, హిందువులు అందరి బలమైనటువంటి కోరిక సాధ్యమైంది. అక్కడ దేవాలయం నిర్మాణమైంది. అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రతిష్ట అది చరిత్రలో నిలబడేటువంటి అంశం. దాంట్లో భాగస్వామ్యం అయినందుకు భారతీయ జనతా పార్టీ లేదా హిందువులం అందరం కూడా గర్వపడతా ఉన్నాము. ప్రతి ఒక్క హిందువు గర్వపడ్డాడు. సామాన్యుడి కాడి నుంచి కోట్లాది రూపాయలు ఉన్నంత వరకు కూడా అందరు కూడా పోతా ఉన్నారు. నిజంగా మనం మొన్న కూడా చూస్తా ఉన్నా, ఎవరో ఒక బాలుడి ఇంటర్వ్యూ చూసినా ఆ బాలుడు అంటుండు, ఇలా అయోధ్య వల్ల నా కుటుంబం బాగుపడుతుందని. తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు, 2 అక్కజెల్లెళ్ళు ఉన్నాడు. ఏంది అని అంటే అక్కడ వచ్చేటువంటి భక్తులకు తిలకం దిద్దుతున్నాడు. రోజు నాకు 400-500 రూపాయలు వస్తుంది, ఇలా నా కుటుంబం బాగుపడుతుంది అంటుండు. సంతోషం కదా. అలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం ఉపయోగం, దేవాలయం కట్టే బదులు హాస్పిటల్ కట్టవచ్చు లేదా ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకేదో కట్టవచ్చు అంటాను. నిజంగా చెప్తున్నాడు, దేవాలయం కట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కదా, ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా, బ్యాంకింగ్ సెక్టార్ పెరిగింది కదా, రవాణా సౌకర్యం పెరిగింది కదా, వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగింది కదా. ఆ ఉపాధి కలిగింది కాకుండా దాని మీద మాట్లాడడం సమంజసం కాదు. అది దేవాలయము ధార్మికంగా ఉన్నటువంటి ఒక అంశము. ధార్మిక అంశాన్ని ఎవరు కూడా కదిలేయకపోతే మంచిది. ఇంకొకటి కదిలిచ్చిన వాళ్ళల్లో నష్టపోతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ప్రస్తావన లేదు, దేవుడి గురించి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏముందో మనం చూస్తా ఉన్నాం. ధర్మము దేవుడు అది ఆడవరకే సంతోషం. దాన్ని మనం రాజకీయం చేయకపోతే మంచిది. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు వేరే పార్టీస్. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మొన్న నాకు అద్దంకి దయాకర్ గారు మంచి మిత్రులు, ఆయన మొన్న ఒక ప్రస్తావించండి. ఆయన ఏమని, రాముడు నీకు చిన్న అయినా పెద్ద అయినా అని. మీరు మనం ఆత్మ నుంచి అనుకుంటే ప్రతి ఒక్కరు మనకు ఆత్మబంధువే. మనము ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఆత్మబంధువే. సమాజంలో అందరిని కలుపుకొని పోవడమే ఆత్మీయత. అది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం. ఆయన పేరు అద్దంకి దయాకర్ అని ఉంది, కానీ వేరే పేరు లేదు. దయాకర్ అంటే ఏంది అర్థం మీకు కూడా తెలవాలి కదా. నిజంగా కూడా ఆ వ్యక్తి అట్లా మాట్లాడడం వల్ల ఆయన పార్టీలో ఉనికి కోల్పోతుండు, ఆయన వ్యక్తిగతంగా కూడా ఉనికి కోల్పోతుండు. అలాంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు. మేము ఎక్కడ అంటా ఉన్నామా, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే కానీ, ప్రధానమంత్రి కానీ లేదా అమిత్ షా గారి ఆ స్థాయి నాయకులు ఎక్కడైనా ముస్లింల గురించి కానీ, క్రిస్టియన్ల గురించి కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, వాళ్ళ దేవాలయాల మీద ఎక్కడన్నా మాట్లాడుతున్నామా? ఎక్కడ మాట్లాడతలేమే. ఇంకొక ప్రధానమైన అంశం, వీళ్ళు పదే మాట్లాడుతూ ఉన్నారు, ఇది మాట్లాడుతున్నారు, అది ఒకటే నిజంగా కూడా చెప్పాలనుకుంటే మొన్నటికి మొన్న అమిత్ షా గారు మాట్లాడింది వక్రీకరించి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన ఒకటి మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి ఇంకొకటి చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలలో ఎక్కడ కూడా కులం కానీ మతం కానీ ఆధారంగా ఎక్కడ కూడా లేదు. రిలీజన్ ఎక్కడ కూడా అనదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల ఎక్కడైనా ముస్లిం ఉంటే ఇయ్యము, క్రిస్టియన్ ఉంటే ఇయ్యము అని అనేది అది ఎక్కడ కూడా లేదు. కావాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ప్రలోభాలకు వాళ్ళని ఎట్లయినా పార్టీని వ్యతిరేకించాలనే భావనతో తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. అది సరైన పద్ధతి కాదు. నిజంగా కూడా పార్టీ చేయాలనుకుంటే వాళ్ళు అభివృద్ధి చేసింది మాట్లాడు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు, అనేక అభివృద్ధి మీద మాట్లాడు. అభివృద్ధి మీద మాట్లాడినాక చివరిగా మాట్లాడు. ఇంకొకటి చెప్పనా అండి, అంతటి మహానుభావుడు కూడా ఒక మాట మాట్లాడండి. అన్ని మాట్లాడిన తర్వాత ఆయన ఒక విషయం అన్నాడు. ఏమని, మీ అందరికీ నేను ఒక పర్సనల్ నా పని ఉంది అని అడిగాడు. లక్షలాది మంది ముందెలా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఒక మాట అన్నాడు. ఏమని, నా పర్సనల్ పని ఉంది మీరు అందరు చేస్తారా అని. మనం అందరం కూడా ఆశ్చర్యపోయినాం. అరే ఏంది పర్సనల్ పని అని. ఒకటే మాట చెప్పిండు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి చెప్పండి, హైదరాబాద్ నేను వచ్చినా నా నమస్కారం మీ ఇంట్లో మనుషులకు చెప్పండి, మీ అమ్మకి చెప్పండి, మీ నాన్నకు చెప్పండి, నరేంద్ర మోడీ గారు నమస్కారం పెట్టినా. అది సంస్కారం. ఆ సంస్కారాన్ని మర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదు. అభివృద్ధిలో భాగమయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని పార్టీల్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. అన్ని సామాజిక వర్గాల్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. అన్ని సంస్కృతుల్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. అనేక అంశాల మీద సరైనటువంటి గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ పార్టీలో నేను ఉన్నందుకు చాలా సంతోషపడతా ఉన్నా.
అవకాశాలు వెనక రావచ్చు, ముందు రావచ్చు. సరైనటువంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని ప్రజల్లో ఏ రకమైనటువంటి సేవ చేస్తున్నా తప్పకుండా నిరూపించుకుంటా. సో మీరు భారతీయ జనతా పార్టీ స్టేట్ కన్వీనర్గా ఉన్నప్పుడు ఆ సమయంలో అప్పట్లో మీరు ఓట్ల కోసమని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ స్పందన ఎలా ఉండేది? అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ప్రాంతాల వారిగా విడిపోయేటువంటి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో బాగా ఉన్నటువంటి అంశము, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. సుష్మా స్వరాజ్ గారు మొట్టమొదటిసారి వారు మాత్రమే తెలంగాణ ఉనికిని చాటినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. అంటే భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ఓటర్ల దగ్గరకు పోయినా ప్రజల దగ్గరకు పోయినా మీరు ఎక్కడ పోయి మాట్లాడినా ఒకటే అంశం మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఒకటే ఒక ఆలోచన ఉన్నారు, కేంద్రంలో మోదీ ఉండాలి, రాష్ట్రంలో ఎవరున్నా పర్వాలేదని. అది ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ మేము అప్పుడు పోయినా ఇప్పుడు పోయినా, అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఎవరిని కదిలించినా, సామాన్యుడిని కదిలించినా, మహిళల్ని కదిలించినా, మైనార్టీలు కదిలించినా, ఎస్సీ ఎస్టీలు కదిలించినా, ఎవరిని కదిలించినా ఒకే ఒక జపం, అది మోడీ జపం తప్ప ఇంకోట్లేదు. మోడీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే నేను మాటిస్తున్నా, నా మాట ఖచ్చితంగా నెరవేరుస్తానటువంటి అంశం వచ్చిన తర్వాత తప్పకుండా మార్పు ఉంటుంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎక్కడ పోయినా కానీ మోడీ తప్ప ఇంకో అంశం ఎక్కడ కూడా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం. 13-14 స్థానాల్లో రేపు తెలంగాణలో మనం గెలవబోతా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలో 15-16 స్థానాలు వస్తూ ఉన్నాయి. మొత్తం సౌత్ సైడ్లో ఉన్నటువంటి దగ్గరలో 60కి పైగా భారతీయ జనతా పార్టీ స్థానాలు గెలుస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్తారా? ఒకవేళ గెలిస్తే ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఉచితాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ప్రజల సంక్షేమం, పేదవాడికి ఉపయోగపడేటువంటి సంక్షేమాలు చేసింది. ఆయుష్మాన్ భారత్, ఏదైతే పేదవాడు ఉన్నాడో ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందేటువంటి అవకాశం. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం యొక్క నిధులు. ఇవాళ మనం చెప్తా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం బయటికి వెళ్ళంగానే చూడేసేటువంటి రోడ్లు కానీ లేదా చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలకంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. 956 లక్షల కోట్లు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇలా అనేక కార్యక్రమాలు, అనేక అంశాల మీద భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది. కాబట్టి ప్రజలు దాన్ని గౌరవిస్తారు, ప్రజలు సరైనటువంటి తీర్పు ఇస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? మేడం నమస్తే అండి, నా పేరు సింధు, నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఓకే, మనతో పాటు ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. అమ్మా నమస్కారం. సార్ అది నేను లైవ్ చూస్తున్నాను. అమ్మా మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీలో చాలా ఇయర్స్ గా నేను వర్క్ చేస్తున్నాను అంటే చాలా మందికి, మీకనే కాదు చాలా మందికి కూడా సపోర్ట్ అనేది లేదు, పుషప్ అనేది లేదు. ఒకవేళ అది ఉంటే నేను ఈ పార్టీకి ఎమ్మెల్యేగా ఒక మంచి పొజిషన్ లో ఉండేవాడిని, సపోర్ట్ లేదనేసి అన్నారు మీరు. మరి ఏ సపోర్ట్ లేకుండా మీరు ఇంకా బీజేపీలోనే ఉంటున్నారు అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీకు ఇంకా ఛాన్సెస్ వస్తాయి, సపోర్ట్ చేస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకటే అమ్మా, నిస్వార్థంగా పనిచేయాలనేటువంటి అనుకోవటం. మనుషులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతము. నేనేమనుకుంటున్నా, ఒక సాధారణమైనటువంటి స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి స్థాయి వరకు వచ్చారు. నాకు కూడా సరైన అవకాశం వస్తుంది. అవకాశం వచ్చేంత వరకు నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలనుకుంటా ఉన్నా. ఈ రోజు కాదు రేపైనా కానీ నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. తప్పకుండా వస్తుంది. ఇంకా ప్రజల్లో ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం కూడా దక్కుతుంది అనుకుంటున్నామ్మా. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఒకవేళ బీజేపీ కనుక ఓడిపోయినట్లయితే వేరే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ వస్తే వాళ్ళు సరిగా ఉంటారంటారా? ఇప్పుడు నాకు వాస్తవాలు మాట్లాడాలనుకుంటే ఇప్పుడున్నటువంటి విశ్లేషణ ప్రకారం ఎట్టి పరిస్థితుల కేంద్రంలో బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. కారణం ఒకటే, అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమిలో మమతా బెనర్జీ పక్కన పోయి ఆమె సపరేట్గా పోటీ చేస్తూ ఉంది, నితీష్ కుమార్ పక్కన పోయాడు, తర్వాత కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమిలో బలం ఎక్కడుంది? వాళ్ళ నాయకుడు ఎవరో లేరు, వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియదు. కాబట్టి ఆ పార్టీ పరిస్థితి సరిగ్గా ఏమాత్రం లేదు. ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ మొత్తం కలిస్తే 50-60 స్థానాల కన్నా ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేవు. మిగతా పార్టీలన్నీ కలిస్తే కూడా 100కు వచ్చే పరిస్థితి లేవు. 150 కన్నా ఎక్కువ వాళ్ళు రీచ్ గారు. క్లియర్గా చెప్తా ఉన్నాము, ఎన్డీఏ డైరెక్ట్గా బీజేపీ, నేరుగా బీజేపీ 360 నుంచి 70 మధ్యన గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి 400 దాటుతుంది.
తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది, ఏ మాత్రం సందేహం లేదు. వేరే పార్టీ వచ్చే పరిస్థితులు మనకు కనబడతలేవు. మీరు అందరూ కూడా చూడండి, రాహుల్ గాంధీ జోడో యాత్ర అన్నాడు, జోడో యాత్ర కాదు తోడో యాత్ర అయింది. ఎక్కడ చేసిండు? ఎక్కడ చేసినా ఒక నిబద్ధతతో కలిసి చేసినటువంటి దాఖలా లేవు. ఒక దగ్గర చేస్తే ఇంకో దగ్గర చేయడు. ఇంకొకటి, ఆయన కూడా క్లియర్ క్రిస్టల్ ఎక్కడ కూడా లేడు. ఎందుకంటే వాయనాడులో పోటీ చేసినప్పుడు, వాయనాడు ఎలక్షన్ వచ్చేంత వరకు నువ్వు అమేధిలో పోటీ చేస్తావా లేదో చెప్పలేదు. అక్కడ ఎన్నికలు అయిపోయి, అక్కడ నామినేషన్ వేసి, అక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ క్లారిటీ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి దాని తర్వాత మళ్ళా ఇక్కడ నామినేషన్ వేసిండు. అంటే ఆయనకే డిఫెన్స్లో ఉన్నాడు ఆయనే. ఒకవేళ అక్కడ ఓడిపోతే ఎట్లా అంటే, గతంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్, వయనాడులో సిట్టింగ్ స్థానం ఎక్కడ పోతుందో అనే భయానికి మళ్ళీ ఇక్కడ వచ్చిండు నార్త్లో. అంటే ఆ రాహుల్ గాంధీ అసలు ఆయనే ఆలోచన సరిగ్గా లేనప్పుడు ఇక పార్టీలో ఉన్న నాయకుల లక్షణం ఎక్కడ ఉంటుంది. ఇంకోటి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టి కృషిగా ఎక్కడ ఉన్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు పెట్టిన 6 మీటింగ్లలో ఒక మీటింగ్లో ఒకరు ఉంటే ఇంకో మీటర్, ఒక మీటింగ్లో నితీష్ కుమార్ రాడు, ఒక మీటింగ్లో మాయావతి రాదు, ఇంకో మీటింగ్లో మమతా బెనర్జీ ఉండదు, ఇంకో మీటింగ్లో అఖిలేష్ యాదవ్ రాడు. అంటే వాళ్ళ కూటమిలా ఒకసారి జరిగినటువంటి సమావేశం, నెక్స్ట్ సమావేశానికి ఇంకో నాయకుడు మిస్ అవుతా ఉన్నాడు. ఎట్లకైనా వాళ్ళ కూటమి బలంగా ఉంటుంది. ఆ పార్టీ గెలిచే అవకాశం పూర్తిగా లేదు. భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా సార్, సో ఈ ఎలక్షన్స్ టైంలో మీరు బీజేపీ కార్యకర్తగా కావచ్చు, యాజ్ ఏ ప్రెసిడెంట్గా, ఫౌండర్గా బయటికి వెళ్ళినప్పుడు, ఓట్ల గురించి అడిగినప్పుడు ప్రజల్లో వాళ్ళ స్పందన ఏంటి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, నిజంగానే వాళ్ళలో